ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తన సొంత అన్న వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ కార్యకర్తలే వినుకొండలో కొట్టుకొని చనిపోతే దాన్ని రాజకీయం చేస్తావా, నీకు సిగ్గుందా అంటూ వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూనే అసలు ఏ మొహం పెట్టుకొని నువ్వు ఢిల్లీ కేంద్రంగా ధర్నాకు దిగుతావు అంటూ వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, వైఎస్ షర్మిల గారు తన సొంత అన్న వైకాపా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే కొట్టుకొని వినుకొండలో చనిపోతే దాన్ని రాజకీయం చేస్తావా, అసలు నీకు సిగ్గుందా, ఏ మొహం పెట్టుకొని నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తావు అంటూ వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూనే ప్రశ్నలు సంధించారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్గతంగా పార్టీలో ఏ అయితే ప్రశ్నలు వస్తున్నాయో అదే ప్రశ్న చెల్లెలు కూడా వేసిందండి. ఇందులో కొత్త విషయం ఏం లేదు. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితురాలు ఆమె, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటంలో గతంలో 2019లో ఎంత కీలక పాత్ర వహించిందో ఆమె మనకు తెలియని విషయం కాదు. అన్న వదిలిన బాణాన్నని తను స్వార్థం కాకుండా అన్న ముఖ్యమంత్రి అయితే చాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తర్వాత నాకు మేలు జరుగుతుందని ఆశించింది. ఆమె ఆశించిన రెండూ జరగలేదు. ప్రజలకు మేలు జరగలేదు, తర్వాత ఆ కుటుంబంలో వాళ్ళకి మేలు జరగలేదు, తల్లి చెల్లికి కూడా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె విశ్వసనీయత కూడా దెబ్బతింది. షర్మిల గారి నాయకత్వ లక్షణాలు కూడా, అంటే పరిస్థితి కూడా దెబ్బతింది. ఇప్పుడు ఆమెని నమ్మి ఓట్లు వేయడానికి జనం సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలో కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు ఇచ్చి మన ఓట్లు వేయమంటే వేసినందుకు ఆమె ఎంత నష్టపోయిందో అది వాళ్ళకి అనవసరం. కానీ వాళ్ళు మాత్రం పూర్తిగా వంచనకు గురయ్యారు. ఎంత నష్టపడ్డారు. కుటుంబాలను కూడా హింసించాడు ఆయన. ధరలు పెంచడం ద్వారా, పన్నులు పెంచడం ద్వారా, భౌతిక దాడుల ద్వారా ఆయన పరిపాలన అనేది మర్చిపోయి, ఇచ్చిన హామీలు మర్చిపోయి, ఈ నన్ను ముఖ్యమంత్రి చేసినందుకు మీకు ఇది శిక్ష అన్నట్టుగా రాష్ట్రాన్ని కాల్చుకు తిన్నాడు. అది జనం 5 ఏళ్ళు పట్టింది వాళ్ళు మళ్ళీ ఓటు వేయటానికి. మళ్ళీ బటన్ నొక్కే అవకాశం రోజు రోజు రాదు కదండి. మోసపోయి ఉండొచ్చు, నువ్వు నీకు అవకాశం వచ్చేదాకా వేసి ఉండాలి. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఆ రోజు వాళ్ళు మొన్న ఓటేసిన తర్వాత గాలి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక రకమైన నిర్బంధంలో బతికింది. గతంలో ఎప్పుడు కూడా అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర ప్రకటన చేసినప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి నికృష్ట బతుకు, అంటే అణిచివేత గురికాల, అప్పుడు కూడా స్వేచ్ఛగా మాట్లాడగలిగారు. అందులో మరీ ముఖ్యంగా విజయవాడ లాంటి కేంద్రం, అసలు వాళ్ళు విజయవాడ అంటేనే స్వేచ్ఛకి, తర్వాత నిర్భీతిగా మాట్లాడటానికి ప్రతీక. అనేక ఉద్యమాలకి కేంద్ర బిందువుగా విజయవాడ వెలుగొందింది. ఆంధ్రప్రదేశ్, విశాఖ ఉక్కు, ఇలా అనేక ఉద్యమాలు. అలాంటి ఉద్యమ గడ్డ కూడా ఈయన టైంలో భయపడిపోయి పిల్లలు అక్కడి నుంచి తల్లిదండ్రులు వాళ్ళని హైదరాబాద్ పంపించేశారు, బెంగళూరు పంపించేశారు. బాబు మీరు ఇక్కడ ఉండొద్దురా, మీ మీద అనవసరపు కేసులు పడతాయి, మేమంటే ఏదో ఒకటి తట్టుకుంటాము, మాకు భవిష్యత్తు లేదు, మీరు ఎప్పుడన్నా రేపు విదేశాలు వెళ్ళాలన్నా ఈ కేసులతో మీకు అడ్డంకిగా మారుతుందని అంత భయపడి పంపించేశారంటే ఇవాళ వాళ్ళు, అందుకే పార్టీ నాయకులు కూడా ఏం చెబుతున్నారు, బాబు ఈ పార్టీని మేము నమ్మి వచ్చినందుకు మీ కుటుంబ తగాదాలు తెచ్చి రాష్ట్రానికి పూశారు. తర్వాత దాని ఇప్పుడు వైఎస్ షర్మిల గారి వ్యాఖ్యలు కనుక ఒకసారి మనం కనుక పరిశీలిస్తే, ఈ వినుకొండ ఘటనలో వైసీపీ కార్యకర్తలే కొట్టుకొని చనిపోతే మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు, సిగ్గుందా మీకు అంటూ కూడా వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి ఆ హత్య ఏదైతే ఉందో అది వైకాపా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కొట్టుకొని చనిపోయారని వైఎస్ షర్మిల భావించారా? అందుకే ఇటువంటి చురకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు షర్మిల గారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత అనేది ఎక్కడుందండి? ఆయన ఇప్పుడు కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పి, నేను చెప్పిన ప్రతి అబద్ధాన్ని ప్రజలు నమ్ముతారని ఇంకా భ్రమంలో బతుకుతున్నాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో 19లో చెప్పినప్పుడు నమ్మి ఓట్లేశారు. 24లో కూడా అదే అబద్ధాలు చెప్పినప్పుడు, బాబు నీ అబద్ధాలకి చాలు, ఇక నిన్ను మేము ఎంతకాలం భరించలేము,
ఇప్పుడు అదే పాత పాట పాడాడు. ఎవరు వాళ్ళ బాబాయ్ హత్య కేసు కూడా తీసుకొచ్చాడు. అసలు హత్య కేసు ఏమన్నా విషయమా? 2019లో చంపారన్నావు, ప్రజలు నమ్మారు. నువ్వు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నావు, మోడీ గారితో అత్యంత సన్నిహితం. ఆ కేసు పరిష్కారానికి నువ్వు ఏమైనా సహకరించావా? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ చేయడానికి సిబిఐ అవినాష్ రెడ్డి గారిని కర్నూలు వెళ్తే కర్నూలులో అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డం పడ్డాడు. ఆ రకంగా ఆయన్ని ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తల మధ్యలో వ్యక్తిగత తగాదాలు వచ్చి వాళ్ళు చంపుకుంటే దాన్ని రాజకీయం చేయటానికి ఆయన దిగాడు, చెప్పాడు. కానీ నమ్మాల్సింది ప్రజలు. నువ్వేదైనా చెబుతావు, నీకు నాలుగుకి అడ్డం లేదు. తర్వాత అతని పేరు ఏంటంటే, చనిపోయిన బాబు పేరు అతను రషీద్ చనిపోతే అంత పరిగెత్తావు, అంత నీళ్లు గార్చావు. సొంత బాబాయ్ విషయంలో నీకు ఎందుకు లేదు? నీ శ్రేయభిలాషి తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి అంతటి వ్యక్తి. నేను అక్కడికి వెళ్ళినందుకు తప్పు పట్టట్లా. అదే న్యాయాన్ని నీ సొంత ఇంట్లో ఎందుకు అమలు చేయలేకపోయావు? నువ్వు మొత్తుకుంటున్నావు కదా, మరి వాళ్ళ మీద హత్య కేసు పెట్టావు. అరెస్ట్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? కానీ నువ్వు చెప్పిన 5గురిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు కదా, నువ్వెందుకు అరెస్ట్ చేయించలేదు? చేతిలో నీ పోలీసే కదా. ఆయన్ని వేరే కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయించావు. దానికన్నా హత్య కేసు ముందుంది. హత్య కేసు తీవ్రమైన కేసు, ఎందుకు అరెస్ట్ చేయించలేదు? నువ్వు చెప్పింది అబద్ధం అయితే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, నేను తప్పు పడ్డానని. అట్లా నువ్వు ప్రతిదీ నీ ఎక్కడ శవం వచ్చినా వెళ్తున్నారండి. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుంచి అయితే వెళ్ళా, ఏది తను అక్కడే కూర్చున్నాడు. మొన్న ఆ అమ్మాయి పేరు ఏంటంటే, తెనాలిలో కూడా ఒక అమ్మాయి చనిపోతే సోషల్ మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియాలో వాళ్ళు ఉపయోగించుకుని ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చనిపోతే, అది కూడా తెలుగుదేశం వాళ్ళే చేయబోయారని వెళ్తే అక్కడ తేడా కొట్టింది. వాళ్ళు ఏం చేయలేదంటే, ఆ అమ్మాయి భార్గవ్ రెడ్డితో ఇదిలో ఉంది, టచ్లో ఉంది, ఆ అమ్మాయి అలా చనిపోయింది అనేటప్పటికి మూసుకొచ్చేసారు. ఇట్లా ప్రతి సాట కూడా ప్రతి శవాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నందుకే ఇప్పుడు షర్మిల గారు ఆ మాట ఉంది. ఇంకోటి ఏంటంటే, రెండోది ఢిల్లీ వెళ్ళి ప్రజల ముందుకెళ్ళి చెప్పాల్సిన అంశాలను ఢిల్లీ ఎందుకు? ఇప్పుడు నిజంగా 36 హత్యలే జరిగింటే ఈ పాటికి రాష్ట్రం అట్టుడికిపోయేది రాజకీయ హత్యలు. నువ్వు ఈమె అడిగింది కదా హోమ్ మినిస్టర్, ఆ 36 హత్యల లిస్టు నాకు ఇవ్వు, నేను చూస్తానని. ఇవ్వాలి కదండి. రెండోది, ఈయన ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నాడండి? ఇప్పుడు నిన్ను 12 ఏళ్ల నుంచి కాపాడిన మోడీ మీద ప్రకటిస్తున్నాడు. 10 ఏళ్ల నుంచి, ఆయన 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు కదా, ఆ కేసులు నువ్వు ఆపమంటే ఆపాడు. ఇవాళ మోడీ మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తే మోడీ కూడా చర్య తీసుకోమని చెబుతాడు. ఇప్పుడు నీ మీద అన్ని కేసులు, ఇప్పుడు ఆ కార్యకర్తలు భయపడుతుంది ఏంటంటే, మోడీ మీద కాలు దూవుతున్నాడు. మోడీ ఆయనకేమి నిర్దాక్షిణ్యంగా అన్ని కేసులు విచారణ చేసి చాల్సమంటాడు. తర్వాత ఈ 5 ఏళ్లలో జరిగిన అవినీతి మీద కూడా కేసులు పెడతారు. ఇవాళ పార్టీకి కార్యకర్తలకి జరిగే మేలే ఉంది. ఇవాళ ఢిల్లీ ఎందుకు వెళ్ళటం, ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఢిల్లీ వెళ్ళటం వలన జాతీయ స్థాయిలో ఇతను చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. ఇప్పటికే గగ్గోలుగా ఉంది. ఆయనంతటా ఆయనే తీసుకెళ్లి పండోరా బాక్స్ అక్కడ ఓపెన్ చేస్తే నేషనల్ ప్రెస్ ఇది అటెన్షన్ అంతా వస్తుంది. దానితోటి విజయసాయి రెడ్డి గారి మీద ఇప్పుడున్న కేసుకు సంబంధించి రాష్ట్ర ఏకలవ్య సంఘం ఇవన్నీ కూడా దీని మీద DNA టెస్ట్కి వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు రేపు అదే సందర్భంలో అక్కడ కూడా ప్రదర్శన చేస్తే ఈయన టెంట్కి ఎదురుగా దళిత బహుజన సమాజ్ గ్రూపులు వేస్తాయి. ఈయన కాదంటాడా? నీ దళితులు, నీ మైనార్టీలే కదా, ఎస్టీలు, అమ్మాయి ఆదివాసీ మహిళ, ఆయనే చెప్పాడు ఆదివాసీ మహిళని. ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? రాజకీయ పార్టీగా నీ మీద లేదా? నువ్వేమన్నా ఇంతవరకు పబ్లిక్గా విజయసాయి రెడ్డి గారికి ఆయన ఆదేశం ఇచ్చావా? నువ్వు DNAకి వెళ్ళు, ఆ అమ్మాయి కాపురం నిలబెట్టు చెప్పలేదు కదా. నీ పాత్ర ఉందా లేదా అనేది 4 గోడల మధ్యలో ఏం జరిగిందో ఎవడో చెప్పలేడు. మీకు అందరికీ పరిచయాలు ఉన్నాయి, మీ కనెక్షన్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు నాకేం సంబంధం లేదని నోటి మాటగా చెప్పడం ఎందుకు? వెంకటేశ్వర స్వామి ఏముంది? వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆ 4 గోడల మధ్యలో. మీ నలుగురు తప్ప ఎవరు లేరు. వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఈ అపవిత్ర కార్యక్రమంలోకి ఆయన పిలవటం? ఆయన ముందు ఏదో చేస్తానని అక్కడికి అక్కర్లా. తను రేపు అక్కడ శిబిరంలో, ఏదైతే ఈయన నిరసన శిబిరంలో ఆయన ఒక ప్రకటన చేస్తే జాతీయ స్థాయిలో అటెన్షన్ వెళ్తుంది. ఎట్లాగూ జాతీయ స్థాయి విలేకరుల మీడియా అంతా వస్తుంది అక్కడికి. వచ్చినప్పుడు నా మీద వచ్చిన దీనికి నేను వాళ్ళ DNA టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను, రమ్మనండి వాళ్ళ హస్బెండ్ని, ఇక్కడ ఎయిమ్స్లోనే చేయిద్దాము, ఢిల్లీ ఎయిమ్స్లో
అని ఒక ప్రకటన చేస్తే ఒక రకంగా కొంతలో కొంత పార్టీకి ఒక నైతిక బలం చేకూరుతుంది. వీళ్ళు చేస్తున్న పనులు ఇలా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఢిల్లీలో చేయటం వలన ఇప్పుడు వాళ్ళు సీనియర్ లీడర్లు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. వాళ్ళు చెబితే ఈయనేంటో ఈయనకు అవగాహన రావటం లేదు. పార్టీ ఆవేశానికి పోయి పార్టీని ఇప్పటికే ఘోరమైన ఓటమికి తీసుకెళ్లాడు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి. ఇంకా అదే ఆవేశంతో తప్పులు చేసుకుంటా వెళ్తే పార్టీ ఉనికే ప్రమాదం. కాలు దువ్వేది మోడీ గారి మీద, వాటిని తట్టుకునే శక్తి ఈయనకు ఉందా అని అడుగుతున్నారు. చేసిన తప్పులు అట్లాంటి ఆ కేసులే కాదు, మళ్ళీ 5 ఏళ్లలో కేసులు కూడా వస్తే మా బతికేంటని చూద్దాం. కృష్ణ గారు ఏం జరుగుతుందో ఢిల్లీ వెళ్ళడనే పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అలాంటివి కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.